దేవునికి ప్రియమైన వారలారా, మరొకసారి గచ్చమనే వాగ్దాన సందేశాల్లో మనం సమకూడి ఉన్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మీ కార్యాలన్నిటిలో దేవుడు విజయం ఇచ్చి నడిపించునుగాక. మీ పిల్లలు మీ దగ్గర వ్యతిరేకంగా ఉన్నారా? భార్య భర్తల మధ్య చిన్న కీసులాట, చిన్న గొడవ మధ్య ఈరోజు ఏదో అసమాధానంగా ఉన్నారా? పక్కన అక్కన స్థలం దగ్గర, వస్తువు దగ్గర ఏదైనా గొడవలు అయినాయా? ఈరోజు దేవుడు వాగ్దాన సందేశం ద్వారా మీతో మాట్లాడబోతూ ఉన్నాడు. సమాధానంగా ఉండండి. దేవుడు నెమ్మది పరుస్తాడు. వారిని శోధన శ్రమను మీరు చూడబోకండి. నా దేవుని వైపు చూడండి ప్రియులారా. ఈ గచ్చమనే వాగ్దాన సందేశాలు మీకు మీ కుటుంబాలకు దీవెనకరంగా మేలుకరంగా ఉన్నాయని మేము భావిస్తూ ఉన్నాం ప్రియులారా. మంచిది. దైవ సన్నిధిలో ఈరోజు దైవ వర్తమానం వాగ్దానాన్ని మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయములో 14వ వాక్య భాగాన్ని చదువుకుందాం. 14వ వాక్యము, మీరు చేయి కార్యములన్నీ ప్రేమతో చేయుడి. మీరు చేయి కార్యములన్నీ ప్రేమతో చేయుడి. ప్రియులారా, పౌలు గారు మొదటి కొరింథీయులకు రాసిన ఈ పత్రికలో సంఘానితో ఈ మాటను రాస్తూ ఉన్నాడు కదా. పరిశుద్ధులకు రాస్తాడు. 16వ అధ్యాయం మొదటి వచనములో రాయబడుతుంది. వారు కానుకల విషయాల్లో, సువార్త విషయాలలో, వారు వర్ధిల్లే విషయాలలో మాట్లాడుతూ ఆయన అంటున్నాడు కదా, మీరు ఏ పని చేసినా, కానుకలు ఇచ్చినా, సువార్త ప్రకటించినా, పరిచర్య చేసినా, దైవ మందిరానికి వచ్చినా, దేవుని సన్నిధిలో పాడినా, మీరు చేసే ప్రతి పని, ప్రతి కార్యమును ఏమన్నాడంటే ప్రేమతో చేయమన్నాడు. ప్రియులారా, మనం ప్రేమ కలిగి ఉందాం. ప్రేమతో చేద్దాం ఈ ఉదయకాలం. ఒకవేళ ఎదటి వాళ్ళు, నీ అన్నదమ్ముళ్ళు, నీకు అయిన వారు, నీ బంధువులు, నీ దగ్గర ధనాన్ని తీసుకున్నవారు ప్రియులారా, నీ దగ్గర వారు అసమాధానంగా నిన్ను త్రోసివేసి నిన్ను బలహీనపరిచి నీ మీద ద్వేషాన్ని పెంచుకున్నారేమో, నిన్ను తృణీకరిస్తున్నారేమో, వారిని ప్రేమతో మీరు చేసే ప్రతి కార్యమును ప్రియులారా ప్రేమతో మీరు చేయండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క సువార్త, ఈ బైబిల్ గ్రంథము, ఈ మార్గం ప్రియులారా ఎక్కువగా దీవించబడి అందరూ అంగీకరించడానికి కారణం ఏంటంటే, చాలామంది నాయకులు ప్రియులారా, సినిమా యాక్టర్లు, క్రీడాకారులు, రాజకీయ నాయకులు బైబిల్ని, యేసు ప్రభు వారిని అంగీకరించడానికి గల కారణం ఏంటంటే, ఆయన ప్రేమతో చేశాడు. ప్రతి కార్యం ప్రేమతో చేశాడు. ప్రియులారా, మన జీవితాల్లో పగతో కాదు కానీ మనం చేసే ప్రతి కార్యము ప్రేమతో మనం చేయాలి. బైబిల్ గ్రంథములో మనం చూసినప్పుడు ప్రియులారా చూడండి, మనం ప్రేమతో చేస్తే దేవుడు ఎలాంటి ఆశీర్వాదాన్ని ఇస్తాడో బైబిల్లో ఈ వాగ్దాన సందేశంలో మనం చూద్దాం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 18వ వచనములో చూసినప్పుడు, ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది, భయపడువాడు ప్రేమ యందు పరిపూర్ణము చేయబడువాడు కాడు. అంటే మనం ప్రేమతో ప్రతి కార్యాన్ని చేసినప్పుడు మనలో ఉన్న భయాన్నే వెళ్ళగొడుతుంది. ప్రియులారా, నువ్వు ప్రేమతో చెయ్యి, ప్రేమతో సాది. ఉదయకాలం పడకల మీద ఉన్న నీవు ఏ పని, ఏ అన్నదమ్ముల దగ్గర, ఎవరి దగ్గర, ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు? ఒకవేళ నా కుమారుడా, నా కుమార్తె, నీ తల్లిదండ్రుల, నా స్నేహితుడా, నీ స్నేహితులు, శ్రేయోభిలాషుల, ఒకవేళ ఉద్యోగం చేసే స్థలములోన, వ్యాపారం చేసే స్థలములోన నీకు శత్రువులు అవారు, మీరు ప్రేమతో చేయండి. భయాన్ని వెళ్ళగొడుతుంది. చాలామంది జీవితాల్లో ప్రియులారా ప్రేమతో చేయటం లేదు. మనం ప్రేమతో చేస్తే సాధించలేనిది ఏదీ లేదు. మనం ప్రేమతో చేస్తే అవతల వాళ్ళ హృదయాలలో ఏ కల్మషము, ఏ అసూయ పెట్టుకున్న ప్రియులారా అది వాళ్ళని పతనావస్థకు చేస్తుంది, కానీ మనం మాత్రము ఆశీర్వదింపబడతాం. ఓ నది ఒడ్డున ఓ కప్ప ఉన్నది. నది ప్రవాహము బాగా పొర్లుకుంటూ వెళుతూ ఉన్నది. ఆ నదీ ప్రవాహం దగ్గర ఈ కప్ప అటు ఇటు ఆడుకుంటూ ఉంది. తన పిల్లల దగ్గరికి మేత తీసుకొని వెళ్ళాలి, మంచి బలమైన ఆహారం తీసుకెళ్ళాలి, పిల్లలని సముదాయాలనుకుంటూ ఆ ఒడ్డున, నది ఒడ్డున తిరుగుతూ ఆహారం సంపాదించుకుంటూ ఉంది. నదిలో ఎక్కువ నీళ్లు ప్రవాహం వస్తూ ఉంది. ఆ పక్కనే ఒక తేలు వచ్చింది. ఆ తేలు వచ్చి
ఈ కప్పతో మాట్లాడిందంట, ఇదిగో నేను ఉదయం వచ్చేటప్పుడు ఈ నదీ ప్రవాహం లేదు, ఇప్పుడు నదీ ప్రవాహం అవతలికి నేను వెళ్ళాలి, నా పిల్లలు అవతలు ఉన్నాయి, గుడ్లు పెట్టి ఉన్నాను, లేక నా పిల్లలు అవతలు ఉన్నవి, నేను వెళ్ళాలి, నన్ను ఈ నదీ ప్రవాహం అవతల నన్ను చేర్చగలుగుతావా అని తేలు కప్పని అడిగింది. ఈ కప్ప ఏమనిందంటే ఆ తేలుని చూసి, అమ్మా నువ్వు నన్ను కుడతావు కదా, నేను ఎలాగ నిన్ను అద్దరికి తీసుకొని వెళ్ళేది, నా మీద భుజాల మీద ఎక్కించుకొనని కప్ప సమాధానం ఇచ్చింది. అప్పుడు ఆ తేలు అనిందంట, నేను నిన్ను కుడితే నువ్వు మునిగిపోతావు, నేను కూడా నీతో పాటు మునిగిపోతాను కదా అని ఈ తేలు ఏమైందంటే సమాధానం ఇచ్చింది. ఈ తేలు సమాధానం ఇచ్చింది. అయితే ఈ కప్ప మాటను విని ఏం చేసిందంటే, ఈ ప్రేమ కలిగిన కప్ప, ప్రేమ ఉన్న ఈ కప్ప ఆ తేలుని ఏం చేసిందంటే ఎక్కించుకొని అవతలికి వెళ్ళటానికి ప్రయత్నం చేసింది. మధ్య ధర్మిళ మధ్య నది మధ్యకి వెళ్ళింది. ఈ తేలు ఏం చేసిందంటే ఉన్నట్టుండి ఆ కప్పను కుట్టేసింది. ఆ కప్పను తన కొండంతో కుట్టేసింది. వెంటనే విషం ఎక్కి కప్ప బాధపడుతూ తేలుని అడిగిందంట, తేలా నేను నీకు మేలే చేస్తున్నాను కదా, నిన్ను ప్రేమించి అద్దరికి తీసుకొని వెళ్తున్నాను కదా, నన్ను కుట్టావు, నేను మునిగిపోతాను, నాతో పాటు నువ్వు మునిగిపోతావు అని తెలిసి నన్ను కుట్టావు ఎందుకు అని అడిగిందంట ఈ కప్ప తేలుని. అప్పుడు తేలు ఇచ్చే సమాధానం ఏంటంటే, ఆ తేలు అంటుంది కదా, కప్ప నా స్వభావమే కుట్టే స్వభావం, నా స్వభావం ఏమై ఉన్నది, కుట్టే స్వభావం, కుట్టకుండా నేను ఉండలేను కదా అనింది. కొంతమంది స్వభావాలు మనం ఎంత ప్రేమించినా వారు కుడతారు, మనం ఎంత ప్రేమించినా వాళ్ళు మనల్ని మోసం చేస్తారు, మనం ఎంత ప్రేమించినా వాళ్ళు మనల్ని ప్రియులారా కుట్టి పతనావస్థగా చేస్తారు. ఎవరినైనా చేరదీసావా? ఎవరికైనా నేను డబ్బు ఇచ్చావా? ఎవరినైనా నీ అన్నదమ్ములు నీకు అయిన వారిని నీ ఇంట్లో పెట్టుకున్నావా? నీ విశ్వాసులకు నువ్వు స్థానం ఇచ్చావా? వాళ్ళు కుట్టే వెళ్తారు, కుట్టే స్వభావం కొంతమంది. అయితే కుట్టించుకుని ఈ కప్ప ప్రియులారా ప్రేమతోనే ఉంది, ప్రేమతోనే అద్దరికి చేరదాం అనుకుంది. కొంత లోపలికి వెళ్ళిపోయి కొంచెం బాధను సహించుకుంది. ఆ తర్వాత ఆ బాధ, ఆ విషయం వెళ్ళిపోయింది. ఆ కప్ప పైకి వచ్చేసింది. తన సంపాదించిన ఆహారాన్ని తన బిడ్డలకి తీసుకుని వెళ్ళి పెట్టుకుంది. చక్కగా సంతోషంగా ఉంది. కుట్టిన ఈ తేలు మాత్రం ఏమైందంటే అది లోపలికి వెళ్ళిపోయి దాన్ని బయటికి తీసుకొచ్చేవాళ్ళు లేక అది పతనమయ్యి అది మరణించింది. అంటే కుట్టే స్వభావం కలిగిన వాళ్ళు కుడితేనే ఉంటారు, ఒకరోజు వాళ్ళు పతనావస్థకు వెళ్తారు. కుట్టించుకుంటున్న మనం, శ్రమలో బాధలు అవమానపడుతున్న మనం ప్రేమిస్తే ప్రియులారా, ప్రేమను కనుక మనం అందిస్తే వాక్యం అంటుంది కదా, మన ప్రేమ మనలను విజయానికి దారితీస్తుంది. కాబట్టి ఈ రోజున నువ్వు ప్రేమతో చేయి. ఉదయకాల వాగ్దాన సందేశాల్లో నువ్వు చేసే ప్రతి పని, నువ్వు చేసే ప్రతి కార్యమును నువ్వు ప్రేమతో చేయి. నీ ప్రేమలో యోహాను పత్రికలో రాయబడినట్లుగా ప్రియులారా భయాన్ని వెళ్ళగొడుతుందండి. నువ్వు ఏ విషయంలో భయపడుతున్నావో ఆ భయం ప్రియులారా, యాకోబు వెళ్ళిపోయిన తర్వాత ఆదికాండము 32:11 మీరు చదువుకోండి. తర్వాత ఏశావు ప్రియులారా యాకోబుని చంపాలనుకుంటాడు. యాకోబు ఏమంటాడంటే అక్కడ అంటున్నాడు, ఏశావు వచ్చి నన్ను చంపునేమోనని మరణ భయముతో అంటాడు. స్తోత్రం, హల్లెలూయా. అంటే యాకోబు భయపడుతున్నాడు. ఏంటి అతని భయం అంటే మరణ భయం. అతను ఒకవేళ అవతల వాళ్ళు నిన్ను చంపుతారు, మరణానికి తీసుకొని వెళ్తారని భయపడుతున్నావా? నా దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు కదా, నీ మరణ భయం నుండి నా దేవుడు తొలగిస్తాడు. బైబిల్లో ప్రియులారా మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము 13వ వాక్య భాగములో మనం చదువుకున్నప్పుడు అక్కడ ఇలాగ రాయబడుతుంది కదా, అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, నేను భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లుగా చేయము. అంటే ఈమె ఎందుకు భయపడుతుంది? యాకోబు ఎందుకు భయపడుతున్నాడు? నన్ను చంపుతారేమోనని భయపడుతున్నాడు. ఒకవేళ నేను చంపుతారని భయపడుతున్నావా? భయపడవద్దు. మరణం వచ్చిద్దని భయపడుతున్నావా? భయపడవద్దు. బైబిల్లో ప్రేమ కలిగి ప్రతి కార్యాన్ని చేస్తే భయాన్ని వెళ్ళగొడుతుందండి. నువ్వు భయపడుతున్నావంటే నువ్వు ప్రేమతో సేవ చేయట్లా, ప్రేమతో సహవాసం చేయట్లా, ప్రేమతో సంఘములో ఉన్నట్లా, ప్రేమతో సేవకుని దగ్గర లేవు, ప్రేమతో నీ తల్లిదండ్రుల దగ్గర లేవు. నువ్వు చేసే ప్రతి కార్యం ప్రేమతో చేయట్లేదు.
యాకోబుకి మరణ భయం కలిగింది. అక్కడ మరణ భయం అతని జీవితంలో. ఈ సారిపాతుల ప్రియులారా, వాక్యములో మనం చూస్తున్నాం కదా, తన కుమారుడు తాను చనిపోయే పరిస్థితి. వాళ్ళకి ఏమిటంటే ప్రియులారా, ఏలి ఆమెతో ఇట్లా అన్నాడు, భయపడవద్దు అంటే అర్థం ఏంటంటే కరువుతో భయపడుతున్నారు, లేమితో భయపడుతున్నారు. ఒకవేళ కరువు నిన్ను కృంగదీస్తుందేమో, నువ్వు భయపడుతున్నావా? భయపడవద్దు. బైబిల్లో అంటాడు దేవుని వాక్యములో ప్రియులారా, మత్తయి సువార్త 10:31 అంటాడు కదా, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడినాయి, మీరు భయపడవద్దు. చూడండి, తల వెంట్రుకలే అంత క్లియర్గా దేవుడు లెక్క పెట్టాడు. నీ తల వెంట్రుక నల్లగా అయ్యేది ఆయన ఆలోచన లేకుండా తెలుపుగా మారదు, తెలుపుగా ఉన్నది నలుపుగా మారదు. మిత్రమా, ఈ గచ్చమనే వాగ్దాన సందేశాలు దేవుడు అంటున్నాడు, నీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నాయి, నీ కార్యాలన్నీ దేవుడు లెక్కపెట్టి ఉన్నాడు. ఇదిగో, నువ్వు చేసే ప్రతి కార్యం ప్రేమతో చేయి. ఆ ప్రేమ భయాన్ని వెళ్ళగొడుతుంది. మరణ భయం పోతుంది, కరువు భయం పోతుంది. నీ తల వెంట్రుకలే లెక్కపెట్టి ఉంటే, నీకున్న ప్రియులారా శ్రమలు, నీకున్న ఆశీర్వాదాలను ఆయన లెక్కించి ఉన్నాడు. మీరున్న చోట పడకల మీద మ్రోకరియండి. మీ నిమిత్తం నేను ప్రార్థిస్తాను. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. కృపగలిగిన దేవా, ఈరోజు ప్రేమతో మీ కార్యాలు చేయటానికి సహాయపడుతండి. అవతల హింసించిన, నిందించిన, అవమానపరిచిన ప్రభువా, మేము ప్రేమతో చేయటానికి కృప దయచేయి. గచ్చమని వాగ్దాన సందేశాలు వింటున్న బిడ్డలు ప్రేమతో సాధించడానికి కృపను దయచేయి. మేలులతో, అభిషేకముతో నింపమని. ఓ, నీ బిడ్డలకి వర్తమానాలు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చమని యేసు నామమున ప్రార్థించి అడిగి పొంది నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. రేపు ఉదయకాలం కలుసుకుందాం.